అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో దోసలు అవి కూడా మన గ్రైండర్‌లో వేసిన పిండితో రకరకాల దోసలు వేసుకోవచ్చండి. ఎన్ని రకాల దోసలంటే ఇక్కడ నేను కారం దోస, మసాలా దోస ఈ విధంగా రకరకాల దోసలైతే వేసుకోవచ్చు. మరి ఇవి ఎలా వేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మనం దోసలలోకి మసాలా అలాగే ఉల్లికారం తయారు చేసుకుందాము. నేనైతే ముందుగా అయితే ఉల్లికారం అయితే తయారు చేసేస్తున్నానండి. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా ఉల్లిపాయ అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకున్నాను. చాలామంది పచ్చి ఉల్లిపాయతో కూడా ఉల్లికారం అనేది తయారు చేసుకుంటారు. నేనైతే కొంచెం ఈ విధంగా కొంచెం దోరగా వేయిస్తున్నానండి. ఈ విధంగా ఒక్కసారి ఇలా వేయించుకుంటే చాలు. ఆ తర్వాత మన కారానికి సరిపడా ఎండుమిర్చి అయితే వేసేసుకుందాము. మనకి ఇందులో కారం కూడా వేసుకోవచ్చండి. పచ్చికి ఉల్లిపాయ అయితే కారం కూడా వేసుకుంటారు. నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు వేస్తున్నాను కాబట్టి ఎండుమిర్చి అనేది వేసాను. ఆ తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాను. ఉల్లికారంలో కంపల్సరీగా వెల్లుల్లిపాయ అనేది ఉండాలండి. అప్పుడే మనకి ఉల్లికారం అనేది టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన అయితే పోయే వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి ఉల్లికారం అనేది టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మనం వాడుకున్న తర్వాత మిగిలితే ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా పూర్తిగా మనకి చల్లారే వరకు ఉంచుకోవాలండి. స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసాను. ఇది చల్లారే వరకు మనం గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుందామండి. చూసారు కదా, ఉల్లిపాయని మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఆ తర్వాత నేనైతే మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాను. మనం వేయించుకున్న ఉల్లిపాయలు అలాగే ఎండుమిర్చిని ఇందులో వేసేసుకుందాము. మనం వేయించుకున్న పదార్థాలన్నీ కూడా బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోవాలి. లేదంటే కనుక మిక్సీ చిందేస్తుందండి. పైకి మూత పైకి తన్నేసి మొత్తం అంతా కూడా కిచెన్ అంతా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ అయితే సాల్ట్ వేసాను. ఒక చిన్న రెమ్మ చింతపండు అయితే వేసాను. ఇప్పుడు ఇదైతే మనం మిక్సీ పట్టేసుకుందాము. చూసారు కదా, ఒకసారి అయితే నేను కచ్చాపచ్చాగా చేశాను. ఆ తర్వాత కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, మనకి ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత మనం మసాలా అయితే తయారు చేసుకుందాం. మసాలా దోశలకి మసాలా అయితే తయారు చేసుకుందాం. నేనైతే ఇక్కడ 2 బంగాళదుంపల్ని ఈ విధంగా తీసుకుని చెక్కు తీసేసుకున్నానండి. ఆ తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ అయితే వేసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ముక్కలు చేసి ఉడికించుకోవడం వల్ల మనకి దుంప అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. ఆ తర్వాత మనం ఆనియన్స్ వేయించుకున్న బాండి ఉంది కదండి, దాంట్లోనే మరి కొంచెం ఆయిల్ అయితే వేసేసాను. ఆ తర్వాత ఇందులో కొంచెం పోపు దినుసులు అయితే వేసుకుందాము. మనకి మసాలా కర్రీ అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దోశలోకి ఇది ఒక్కసారి ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్లో దోశ ఎవరు తినరండి. ఇది ఒక్కసారి టేస్ట్ చేసినట్లయితే ఇంట్లోనే ఇంకా ఎప్పుడు చేసుకుంటారు, అంత బాగుంటుంది. తర్వాత నేనైతే పోపు గింజలు వేసేసుకున్నాను. పోపు అయితే కొంచెం చిటపటమన్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము. పోపు దినుసులు ఎప్పుడైనా కూడా బాగా వేగాలండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మాత్రమే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఆవాలు ఒకవేళ వేగకపోతే కొంచెం చిరుచేదు వస్తుందండి. కాబట్టి ఎప్పుడైనా పోపు దినుసులు అనేవి బాగా వేగాలి. ఆ తర్వాత నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అయితే ఒక 2 పచ్చిమిర్చి వేసాను. అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవడం వల్ల మనకి మసాలా కర్రీ అనేది చాలా బాగుంటుందండి. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోకూడదు. ఈ విధంగా పెద్దగానే కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా వేయించుకుందాము. ఇలా అయితే మనకి వేయించుకోవడం వల్ల మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ కొంచెం మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. చూసారు కదా, మూత అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇది మనకి చాలా త్వరగా అయిపోతుంది. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే నేను ఇక్కడ 2 దుంపలకి ఒక ఉల్లిపాయ మీడియం సైజుది వేశాను. మీరు ఒకవేళ ఎక్కువగా చేసుకున్నట్లయితే ఎక్కువగా క్వాంటిటీ పెంచుకోండి, సరిపోతుంది. ఎంతైనా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే కొలతలతో చేసుకోవడం వల్ల మనకి మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు హోటల్ వైపు కూడా చూడరు, అంత బాగుంటుంది ఈ మసాలా కర్రీ.
చూసారు కదా, ఉల్లిపాయలు అయితే మనకి చక్కగా వేగిపోయాయి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న బంగాళదుంప అయితే ఇందులో వేసేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ ఉంది, అయినా కూడా నేను వేసేసాను. మనకి దుంప చక్కగా ఉడికిపోయింది కాబట్టి మనం విడిగా మ్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నేనైతే ఈ విధంగా ఒకసారి దుంప వేసేసిన తర్వాత మ్యాషర్తో అయితే మ్యాష్ చేస్తాను. మీకు గరిటెతో అయిపోతే గరిటెతో చేసుకోవచ్చు, లేదంటే కనుక మన దగ్గర మ్యాషర్ ఉంటుంది కదా, దాంతో చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు అది లేకపోతే మీరు చేతితో కూడా మెదిపేసి వేసేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ ఈ విధంగా మ్యాషర్తో మ్యాష్ చేసేస్తున్నాను. చక్కగా మనకి ఉడికిపోయింది కాబట్టి చాలా త్వరగానే మ్యాష్ అయిపోతుంది. ఇది మరీ పేస్ట్గా అయిపోవాల్సిన అవసరం లేదండి. అక్కడక్కడ చిన్న దుంప ముక్కలున్నా కూడా ఇది చాలా బాగుంటుంది. కాబట్టి దీంతో అయితే ఒకసారి నేనైతే ఈ విధంగా మెదిపేస్తున్నాను. ఇలా అయితే బంగాళదుంప అంతా కూడా మ్యాష్ చేసేసుకోవాలి. ఈ విధంగా మీ దగ్గర మ్యాషర్ లేకపోతే చేతితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందామండి. బంగాళదుంప మనకి చక్కగా మ్యాష్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇదంతా బాగా వేయించేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేగనిద్దామండి. ఆ తర్వాత మనం ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. నేను 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీకు ఇందులో అల్లం ముక్కలు వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయతో పాటు వేయించేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అల్లం పేస్టే వేస్తున్నాను. ఈ ముక్కలు ఎందుకు వేయడం లేదంటే మా పిల్లలైతే ఏరి పక్కన పడేస్తారండి. ఈ విధంగా పేస్ట్ వేసుకోవడం వల్ల అది టేస్ట్ బాగుంటుంది. అలాగే ముక్కలు కనిపించవు కాబట్టి నేనైతే పేస్ట్ అయితే వేసాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇందులో కారం వేసుకోకూడదండి. మనం కారం వేసుకున్నట్లయితే ఇది రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. మన ఇష్టం అండి కారం. ఒకవేళ మీకు కావాలనిపిస్తే కారం కూడా వేసుకోవచ్చు. టేస్ట్లో ఏమాత్రం తేడా అయితే ఉండదండి. కలర్ని బట్టి మనం ఇక్కడ వాడుకోవాలి. నేనైతే ఇక్కడ ఓన్లీ పసుపు మాత్రమే వేసాను. నాకైతే ఇలా ఎల్లో కలర్లో ఉండడం ఇష్టం కాబట్టి ఇదైతే నేను తయారు చేసుకున్నాను. చూడండి ఒకసారి ఇదంతా మనకి ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేసాం కాబట్టి ఇది కొంచెం ఈ విధంగా అడుగంటుతుందండి. మనం ఏం పర్వాలేదు. ఇదంతా ఒకసారి కలుపుకునేటప్పుడు కొంచెం గరిటెతో గట్టిగా అనుకుంటూ కలిపినట్లయితే అదంతా వచ్చేస్తుంది. ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం పుదీనా వేస్తున్నాను. ఈ విధంగా పుదీనా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మెయిన్గా వేయాల్సింది కసూరి మేతి అండి. ఇది వేసుకోవడం వల్ల మనకి మసాలా అనేది మంచి టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇది కంపల్సరీగా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది. దోశతో ఆలు మసాలా చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకైతే మసాలా తయారైపోయింది. ఇది 1 నిమిషం పాటు అలా ఉంచిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలండి. చూసారా, మనకి బాండి నుంచి విడిగా అయిపోయింది కదా ఇది. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు దోశలు ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. మనం గ్రైండర్లో వేసిన పిండి ఉంది కదండి, దాంట్లో అయితే చూడండి నేనైతే సగం మాత్రమే గిన్నెలో పిండి ఉంచాను. ఈ విధంగా మనం సగం ఉంచుకోవడం వల్ల మనకి పిండి అనేది ఎంత చక్కగా పొంగిందో. మనం నిండుగా వేసుకున్నట్లయితే పిండి అంతా కూడా పక్కకి పొంగిపోతుందండి. కాబట్టి ఈ విధంగా సగం ఉంచుకోవాలి. ఆ తర్వాత నేను ఇందులో 1 స్పూన్ అయితే సాల్ట్ వేశాను. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పంచదార వేస్తున్నానండి. ఈ విధంగా పంచదార వేసుకోవడం వల్ల దోశలు అనేవి మంచి క్రిస్పీగా మంచి కలర్తో రెడ్ కలర్ వస్తాయండి. దోశలు అనేవి చాలా బాగుంటాయి కాబట్టి ఈ విధంగా హోటల్ స్టైల్ దోశలో కంపల్సరీగా ఇవైతే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి దోశలు అనేవి మంచి టేస్టీగా ఉంటాయండి. వేసినప్పుడు కూడా అసలు మనం ఎక్కడున్నాం, హోటల్లో ఉన్నామా ఇంట్లో ఉన్నామా అనేది కూడా మనకి అర్థం కాదు, అంత స్మెల్ వస్తాయండి దోశలు అయితే. ఈ విధంగా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. సాల్ట్ పంచదార కూడా బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ విధంగా కలిపేసుకుని దోశలు అయితే వేసేసుకుందాము. నేనైతే స్టవ్ వెలిగించుకుని పెనం అయితే పెట్టేశానండి. ఆ తర్వాత మనం దీని మీద ఎటువంటి ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు. ఇది నాన్ స్టిక్ కాబట్టి డైరెక్ట్గా మనం దోశ అయితే వేసేసుకుందాము. ఈ విధంగా ఒక గరిటె పిండి తీసుకుని ఇలా వేసి చక్కగా దోశ మాదిరిగా స్ప్రెడ్ చేసుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా దోశ అయితే వేసుకోవాలండి. ఇది మంచి కలర్ అయితే వస్తుంది. మనం హోటల్ స్టైల్ దోశలు వేసేటప్పుడు దోశని రెండో వైపుకి తిప్పకూడదండి. ఇదే విధంగా వేయించుకోవాలి. ఇలా ఒక పక్క మాత్రమే వేయించుకున్నట్లయితే దోశ అనేది క్రిస్పీగా ఉంటుంది. మనం రెండు పక్కల దోశని కాల్చడం వల్ల దోశ అనేది మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఈ విధంగా ఒకవైపు కాల్చడం వల్ల దోశ అనేది క్రిస్పీగా ఉంటుంది. మనం ఇది కొంచెం వేగిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ విధంగా మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో, లేదంటే స్పూన్తో అయినా కూడా ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా అయితే ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇది బాగా కాలనివ్వాలండి. ఎక్కడైనా పిండిగా ఉన్నట్లు అనిపిస్తే గరిటెతో కనుక దానిని చదును చేసినట్లుగా అంటే చక్కగా దోశ అయితే కాలిపోతుంది. చూసారు కదా, మనకి పైన అయితే మంచి కలర్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడైతే ఈ దోశని తీసేసుకుందాము. ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే దోశ తీసేసుకుందాం. చూడండి ఒకసారి, పేపర్ దోశ మాదిరిగా ఎంత చక్కగా వచ్చిందో. చూసారు కదా, హోటల్ స్టైల్ దోశ అయితే ఈ విధంగా మనం రెడీ చేసేసుకోవచ్చండి. ఆ తర్వాత మనం ఇంకొక దోశ అయితే వేసేసుకుందాము. ఈ విధంగా గరిటెతో పిండి తీసుకుని ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. పలుచగా, మనం ఎంత పలుచగా చేస్తే దోశ అంత పలుచగా వస్తుందండి. మనం తిప్పేదానిని బట్టే ఉంటుంది. ఇలా అయితే వేసిన తర్వాత వెంటనే స్పీడ్గా తిప్పినట్లయితే దోశ అయితే పలుచగా వచ్చేస్తుంది. అది కొంచెం లేట్గా తిప్పినట్లయితే పిండి అయితే అక్కడ ముద్దలు ముద్దలుగా అయిపోతుందండి. అలా కాకుండా ఈ విధంగా వేయగానే స్పీడ్గా తిప్పేయాలి. ఆ తర్వాత నేనైతే మనం తయారు చేసుకున్న ఉల్లికారం అయితే దీనిపైన స్ప్రెడ్ చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఉల్లికారంతో దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే దీనిపైన ఎగ్ కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా ఉల్లికారం పైన ఎగ్ వేసుకున్నట్లయితే ఎగ్ దోశ కూడా రెడీ అయిపోతుంది. ఎగ్ దోశ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే వేగనిద్దాము. ఇది కూడా అంతేనండి, రెండో వైపుకి తిప్పకూడదు, ఒకవైపు కాలితే సరిపోతుంది. మనం తయారు చేసుకున్న ఉల్లికారం అయితే ఉల్లిపాయలని వేయించుకుని తయారు చేసాం కాబట్టి ఇంకా పచ్చిదనం అనేది ఏమాత్రం ఉండదండి. మనకి దోశ అయితే మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే దీనిని తీసేసుకుందాము. చూసారు కదా, టేస్టీగా కారం కారంగా ఉండే కారం దోశ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనం మసాలా దోశ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ విధంగా మళ్ళీ దోశ అయితే వేసుకుందామండి. చూసారు కదా, మనం గ్రైండర్లో వేసుకున్న పిండితో ఎన్ని రకాల దోశలు వేసుకోవచ్చో. ఈ విధంగా దోశల పిండి వేసుకుని పెట్టుకోవడం వల్ల మనకి దోశల పిండి అనేది ఏమాత్రం పొలవకుండా చాలా బాగుంటుందండి. 10 రోజుల పాటు దోశల పిండి అయితే బాగుంటుంది. రకరకాల దోశలు వేసుకోవచ్చు. దీంతో సెట్ దోశ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే బన్ దోశ వేసుకోవచ్చు. చాలా రకాల దోశలు అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా పిండి గ్రైండ్ చేసి పెట్టుకోవడం వల్ల ఎన్నో రకాల టేస్టీ దోశలు అయితే వేసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ఈ హోటల్ స్టైల్ దోశ బ్యాటర్ని రెడీ చేసుకోండి. నేనైతే ఈ వీడియోకి ముందు వీడియోలో అయితే నేను గ్రైండర్లో దోశల పిండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో అయితే పెట్టాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఈ విధంగా దోశ అయితే వేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా అయితే పెట్టేసుకుందాము. మీకు దోశ మీద కావాలంటే దోశ మీద వేసుకోవచ్చు, లేదంటే విడిగా కూడా బౌల్లో వేసుకుని కూడా దీనిని ఎంజాయ్ చేయొచ్చండి. చూసారు కదా, మనకి మంచి ఆలు మసాలా అయితే దోశతో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దోశ అయితే బాగా కాలిపోయింది కదా, ఇప్పుడైతే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని దోశ అయితే తీసేద్దాము. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే రకరకాల దోశలు ఒక్క బ్యాటర్తో వేసుకోవచ్చండి. మరి ఈ ఆలు మసాలా దోశ ఏ విధంగా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు కంపల్సరీగా, అంతా బాగుంటుంది. ఆ తర్వాత కారం దోశ అండి ఇది. చూసారు కదా, మనం దీనిపైన ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇదైతే ప్లెయిన్ దోశ. ఈ విధంగా రకరకాల దోశలతో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.